నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా నంద్యాల పట్టణం నందు ఆయన విగ్రహానికి పూలమాల వేసిన ఎన్ఎండి ఫరూక్ గారు. నందికొట్కూరులో ఏటీఎంలో వృద్ధులను ఏమార్చి మోసం చేస్తున్న కేటుగాళ్లు. కోడుమూరులోని ఇంద్రజిత్ కాలనీ సమస్యలు పరిష్కరిస్తాం హామీ ఇచ్చిన సర్పంచ్ బి భాగ్యరత్న. భూకబ్జా కోవెలకుంట్ల బోడెమ్మనూరు భూకబ్జాలో కొత్త ట్విస్ట్. పాండురంగాపురంలో నేటి నుంచి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆలయ విశిష్ట కార్యక్రమాలు. ప్రధాన పాత్ర మీదే తెలుగుదేశం పార్టీ చేపట్టిన కార్యక్రమాల గురించి చెప్పడానికి ఒక మీడియా అనేది ప్రవర్తిస్తున్నాను. సరే, ఈరోజు దాదాపుగా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటికీ అన్ని మహానాడు కూడా అటెండ్ అయ్యారు. విజయవాడ నుంచి విశాఖపట్నం మొదలుకొని ఇక్కడ వరంగల్, అదేవిధంగా నల్గొండ, తిరుపతి, రాజమండ్రి, రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా మేము అన్ని మహానాడు జరిగిన భాగ్యం అదృష్టం మాకు కలిగినందుకు కార్యకర్తలు ముఖ్యంగా వారికి నమస్కారాలు, వారికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటాను. అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాల గురించి చాలా పెద్ద ఎత్తున మనం మహానాడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో నడిపడేటువంటి కడప ప్రాంతంలో ఈరోజు మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేసి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కావాల్సిన ప్రాజెక్టుల గురించి రాయలసీమ ప్రాజెక్టు అంతేకాకుండా రాయలసీమ ప్రాజెక్టుకు తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన తర్వాత చేపట్టే కార్యక్రమాలు ముఖ్యంగా తెలుగుగా గాలేరు నగరి, కేసీపీ మోడరేషన్, అదేవిధంగా అరుగురు ప్రాజెక్టు, గోల్గోడ్ ప్రాజెక్టు, అముకు ప్రాజెక్టు మా జిల్లాలో మరి అదేవిధంగా చిత్రావతి గారిని మా సంస్థాగర్ గారి ఇప్పుడు ప్రాజెక్టు తీసుకొచ్చి ఈరోజు రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయం పెరగడానికి, ఈరోజు వరి పెరగడానికి కారణం మీకు అందరికీ బాగా తెలుసు. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తారు. మీ గతంగా మనకు చైన్ ఆఫ్ ట్యాంక్స్ ఉన్నాయి. నారాయణపురం కానీ దాదాపుగా వెలుగొండ తిరిగి ప్రాంతం నుంచి పాగలమారి వరకు చైన్ ఆఫ్ ట్యాంక్స్ అంటే కొండ కిందంతా మనకు చిన్న చిన్న చెరువులు ఉన్నాయి. ఆ చెరువులంతా నింపి ఈరోజు చెరువులు నింపిన తర్వాత మీరు ఆ ప్రాంతాన్ని చూస్తే గతంలో నేను ఎమ్మెల్యేగా మంత్రిగా చూశాను. మళ్ళీ ఇప్పుడు చూస్తా ఉన్నా. ఒక కారు కూడా కాదు, కనీసం రబీలు ఖరీదులో కూడా వర్షాధారంగా కూడా పండని పంటలు ప్రాంతం అది. ఈరోజు ఆ ప్రాంతంలో 2 కార్లు పండుతున్నాయంటే మరి ఎవరు చిత్రం తెలుతా ఉన్నాయి. నేను ప్రాతినిధ్యం వహించా, మళ్ళీ నా కళ్ళారే చూసా. అన్ని ప్రాజెక్టులు కావాలా, మళ్ళీ అన్ని చేసాం. ఈరోజు వ్యవసాయం పెరిగిపోయింది. లేకపోతే ఇళ్లలో పుట్టు దొరికిపోయి మన ఇళ్లలో మనం ధాన్యం పెట్టుకునేవాళ్ళం గతంలో. మనకి ఇప్పుడు ధాన్యం పెరిగిపోయిన తర్వాత, ధాన్యం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా మనకి ఈరోజు గొడుగులు వచ్చేసాయి. గొడుగులు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మరి నిన్నగాక మన రైతులకు జొన్నలు తీసుకోమంటే ప్రభుత్వం ద్వారా 3,371 రూపాయలు ఎప్పుడు ఎవరు ఇవ్వలే. ఆ రకంగా మనం జొన్నలు కొన్నాం. మన పొగాకుడి గురించి రైతులు అడిగినారు, ముఖ్యమంత్రి గారు తెలియజేశాం. పొగాకుడి గురించి కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటామన్నారు. తప్పకుండా వారి గురించి మాట్లాడారు. ఇక్కడ కలెక్టర్ గారు కూడా పిలిచి మాట్లాడారు. కాబట్టి పొగాకు రైతులు పండించే పంటలు ఏదైతే ఉన్నాయో దానికి న్యాయం చేయడం జరుగుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇన్ని ప్రాజెక్టులు వచ్చాయి. లేకపోతే నిందాలు 1987 పరిస్థితి ఎవరికి తెలుసు, చాలా మందికి 45 కావస్తుంది. కాబట్టి ఎవరికి జ్ఞాపకం ఉండదు. చివరి వాళ్ళు నిందాలు చుట్టుపక్కల ఆ రోజు వెంకటరామరెడ్డి అని చెప్పి ఎస్సీగా ఉన్నారు. ఆయన ఎన్టీ రామారావు గారు ఐడీసీ కార్పొరేషన్ చైర్మన్ చేశారు. ఆయన బుడ్డ చెందిన ఆయన బుడ్డ వెంకటరామరెడ్డి అని చెప్పి బుడ్డ వెంకటరెడ్డి చిన్న ఆయన వేసి మొత్తం వేశాం. ఎక్కడ ఒక చుక్క నీళ్ళు పడిపోతారు 2020లో. మరి రైతులు పిలుచుకుపోయి రైతులు ఎన్టీ రామారావు గారు గుర్తించి ఆయన ఒక గంటలు నిర్ణయం తీసుకొని మనకు ఈరోజు బరకచర్ల రావడం జరిగింది. లేకపోతే బరకచర్ల వచ్చేది కాదు, తన పేరు చెప్తున్నారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు పిలిపించి బరకచర్లను ఏర్పాటు చేస్తే అక్కడ గండి ఏర్పాటు చేసి దాని ద్వారా మనకు నిప్పుల వాగులు కలుపుతుంది. నిప్పుల వాగు వచ్చి చూడరు దగ్గర అట్లా ఇటు కేసు కినాలకు ఇటు మరి కుందులో నీళ్లు పోయి ఈరోజు సస్యశ్యామలం ఏంటంటే పెద్దలపరం మనం ఆలోచించాల్సిన అవసరం. మనకు 2-3 కోరికలు కోరినాం. సమస్య దృష్టికి ఏర్పాటు చేస్తామని సరిగ్గా అది ప్రాసెస్లో ఉంది. దానికి కంప్లీట్ చేసుకొని ప్రజలకు ఇస్తాం. లేకపోతే మళ్ళీ దీన్ని కూడా అన్ని ఎకరాలు వేసి ఇళ్ళకి అమ్ముకుంటారు. ఇప్పటికే ప్రభుత్వ స్థలాలు ఉంటే మేము అమ్ముకుంటానికి ముందుకు వస్తూ ఉన్నారు. సరే, అవసరాలు ఉన్నాయి కానీ ఇల్లు కావాలి. ఇచ్చిన వాళ్ళు స్థానికంగా ఉండడం ఇల్లు లేవు. ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇల్లు తీసుకొని కొనుక్కొని కాపాడిస్తారు. మళ్ళీ ప్రెజర్ ఉంది. మళ్ళీ ప్రభుత్వ స్థలాలు దగ్గర ఉంటే సేకరించి వారికి ఇంటి స్థలం కూడా ఉంది. ఇంటి రామారావు ఆశయం అదే. ఆ పార్టీ స్థాపించినప్పుడు కూడు గుడ్డ నీరు అని చెప్పి కూడు గుడ్డ ఇల్లు కావాలని చెప్పారు. ఇంటి గాంధీ మహాత్ముడు చెప్పింది అదే కదా. 3 నినాదాలు ఇల్లు కంపల్సరీ కావాలా, ఇంటి కావాలా, తదుపరి గుడ్డ కావాలా. ఆ 3 కూడా సమర్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మళ్ళీ ఆశయంతో ప్రాజెక్ట్ ఏర్పడించారు. దాన్ని ముందుకు సాగిస్తున్నారు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటారు. థ్యాంక్ యూ. నమస్కారం. అందరూ రిక్వెస్ట్
అందరికీ నమస్కారం. ఈరోజు మన మహానాయకుడు ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు. దానికోసం ఈరోజు మనం మహానాడు దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాము. దాదాపు ఎన్ఎండి ఫారూక్ గారు ప్రతి మహానాడు అటెండ్ చేశారు. మనమంతా ఇట్లాంటి ఈరోజు కూడా మనం చూస్తున్నాం కడపలో. అంటే కడపలో ఎందుకు చేస్తున్నామంటే కడపలో ఫస్ట్ టైం మనం 10కి 8 ఎమ్మెల్యే గెలిచినాం. దానికోసం చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ప్రెస్టీజియస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గడప మీదనే పెట్టినారు. ఇది ఒక సక్సెస్ఫుల్ చేయాలని, అట్లనే రేపు జరగబోయే మహానాడుకి మన లాస్ట్ డే 29కి నంద్యాల నుంచి అందరూ చాలా ఎత్తున ప్రతి ఒళ్ళు ఇన్ఛార్జీలు కానీ, వార్డ్ కమిటీలు కానీ, దాని తర్వాత గ్రామ ఇన్ఛార్జీలు కానీ అందరూ భారీ ఎత్తున గుర్తుపెట్టుకోవాలి. మంది కాదు. అడిగి తీసుకోవాలి. నా పేరు వి శ్రీనివాసులు ఆచారి, నందికొట్కూరు. నేను ఆదివారం రోజు 10:25 నందికొట్కూరు సౌడమ్మ దేవులం ముందర ఏటీఎం కాడికి పోయినాను. అక్కడికి పోయి ఏటీఎం లేక అడుగుపెట్టిన బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకొని ఒక 2 పిల్లలు అక్కడ ఏటీఎం మిషన్ మీద నిలబడినారు. అవి మిషన్లో డబ్బులు వస్తున్నాయా అంటే ఇది వచ్చేదే పెద్దయ్యా చూసుకున్నాను. నేను పోయి కార్డు పెట్టినా అట్ట కాదు పెద్దయ్య ఇట్లా అన్నారు. అంటే సరే పైన చెప్పన్నాను. ఇట్లా వంగి నేను ఏటీఎం కార్డు పోయినాను. బ్యాలెన్స్ ఎంత ఉంది చూడు పెద్దయ్య 25,405 అని చెప్పినాడు. అది మెసేజ్ వచ్చినట్టుని ఇట్లా మెసేజ్ చేసే లోపల ఆ యొక్క ఏటీఎం కార్డును పీకినాడు. పీకి ఆయన చేతిలో ఉండే కార్డుని దాంట్లో పెట్టినాడు. పెట్టి ఏమన్నా డ్రా చేస్తావా పెద్దయ్య అన్నాడు. అంటే ఒక 1000 చేయాలని ఆయన అంటే సర్లే అని కొట్టినాడు. పెద్దగా ఇంకా రాదు అని మళ్ళీ ఆ కార్డు తీసుకొని వేరే మిషన్ కార్డు తీసుకుపోయినాడు. ఆడపోయి దాంట్లో పెట్టినాడు. పెట్టి వచ్చి నేను ఇప్పుడు డబ్బులు వచ్చేసి కదా నేను వెళ్ళిపోతున్నా అని చూసాను. నేను అంతవరకు నేను ఆ పిల్లల్ని కూడా గమనించుకోలేను సరిగా. అంటే చూస్తే డబ్బులు రాలేదు. బాబు అని నేను డోర్ కార్డు పోయినాను. అంతలోపు కనిపించలేదు. మళ్ళీ ఇక్కడ ఏటీఎం కార్డు కోసం వస్తే లేదు. మళ్ళీ పక్కన అబ్బాయి నుండి బాబు దీంట్లో ఏమో డబ్బులు వస్తుందంటే ఆ పిల్లలు కూడా చూసినారు. పెద్దది పని చేసిందంటే నేను సెక్యూరిటీ కార్డు పోయినాను. ఈ కార్డు ఇంతసేపు పనిచేసింది, మళ్ళీ ఇప్పుడు పని చేయదు ఏమంటే నీ పేరు ఏమంటే నా పేరు వడ్ల శ్రీనివాసరాచార్య ఉంటుందంటే ఆ పిల్లలు ఇది నీ కార్డు కాదంటే అప్పుడు నేను ఎక్కడ దిగ్గుదోలక ఆ సెక్యూరిటీని దాన్ని ఏం చేయాలన్నా చెయ్యి బాబు ఏం బంద్ చేస్తారు కదా అట్లా అకౌంట్ బ్లాక్ చేస్తారు. అది చేస్తాను నేను. అది చేస్తున్నాగానే ఆయన టక 25,000 రూపాయలు డ్రా చేసినాడు. 10,000 వచ్చినట్టు అప్పటికప్పుడు నా దాంట్లో మెసేజ్ ఉంది. మళ్ళీ నేను చేసిన కాడ పోయే లోపల అంతనే అయిపోయినాయి అంత. ఇది జరిగిపోయి పోలీస్ స్టేషన్కి పోయినా అక్కడ పోయి కంప్లైంట్ కూడా ఇచ్చినాను. అంటే ఆయన మేము చూస్తాంలే అన్నారు. నేను వ్యాపారం మేళలో మీడియా వాళ్ళు వేసాను. సర్పంచ్ ఆదేశాల మేరకు ఈరోజు ప్రత్యేక వచ్చి చూసినాము. టీడీపీ కాలువ మీద అందరూ కట్టలు ఇల్లు కొట్టాలు వేస్తున్నారు. దీనికి ఇబ్బంది అవుతుంది కాబట్టి కాలువని డైవర్ట్ చేస్తున్నాం. ఇట్లా మెయిన్ రోడ్లకి కలిపేదానికి ప్రయత్నం చేసి సర్పంచ్ అడిగి కేసీపీ ద్వారా నీళ్ళు మురికి నీళ్ళు కానీ వారి నీళ్ళు కానీ పోయేటట్లా చేస్తాం ప్రస్తుతానికి. తర్వాత నిధులు వచ్చినప్పుడు వీళ్ళందరినీ అడిగి ఆ కొట్టాలు ముందరకి కాలువ కాలన్నప్పుడు వాళ్ళందరూ తీసేసినాక వాళ్ళు కాళ్ళు ఏర్పరచుకున్నాక మళ్ళీ వాళ్ళు పట్టుకోవచ్చు. కానీ అయితే సర్పంచ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళంతా వచ్చి అడిగితే బాగుంటుంది. ఇది నేను చెప్పిన విషయం అంటే ప్రస్తుతానికి ఇప్పుడు నీళ్ళు బదిలీ చేస్తాం.
ప్రస్తుతానికి ఇప్పుడు నీళ్లు నిలబడకుండా మురికి నీళ్ళు ఇంటి ముందు నిలబడకుండా నీళ్లు డైవర్ట్ చేస్తాం వేరే కాలువకి. సమస్య పరిష్కరించడానికి తాత్కాలికంగా చేస్తాం. మీ పేరు? నా పేరు ఏ వెంకటేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్, కోడుమ గ్రామ పంచాయతీ. ఇప్పుడు చెప్పండి. సర్పంచ్ ఆదేశం మేరకు ఈ చేద్దాం. ఈ ప్రజల కోరిక వాళ్ళు కూడా చెప్పి ఈ 2-3 రోజుల్లో ఎంత క్లీన్ చేస్తాం. వాళ్ళు ఇచ్చిన నోటీస్ కొద్దిసేపు పక్కన పెట్టండి. ఉన్నది ఏంటి అంటే ఇప్పుడు ఈ ఇష్యూలో ఏంటి అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఏంటి అంటే నా దగ్గర ఇదో అని ప్రూఫ్ చూపించాలి. చూపించినప్పుడు అప్పుడు దీంట్లోకి దిగచ్చు. అది ఎక్కడ చూపించాలి? ఫస్ట్ దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ రావాలి. ఓకే, ఇది ఉన్న రూల్ పొజిషన్. నేను ఒకటే వాళ్ళ రూల్ నేను ఏది ఒకటి సింపుల్ చెప్పమంటారా? మీకు ఉంది అని మీరు ఇచ్చినారు చూడండి, దానిపైన కూడా వాళ్ళు వెళ్ళొచ్చండి. వాళ్ళ టైం వేస్ట్ చేసినారు అని వాళ్ళు కూడా వెళ్ళొచ్చండి. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకొని ఒకటి నాకు కూడా తెలియదు, వచ్చిన తర్వాతనే చెప్తున్నారు. వాళ్ళ ముఖాలు కూడా తెలియదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవాలి. అదే చెప్తున్నా, ఏదైతే రూల్ పొజిషన్ చెప్తుందో అదే చేయండి. రూల్ పొజిషన్ చేయాల్సిందే అంతే. లేదు బుల్డోజ్ చేద్దాము అంటే బుల్డోజ్ చేద్దాం ఖాళీ అన్నారా? ఎవరు ఉండాలి? ఎందుకు అడ్డం జరుగుతుంది బాబు. సరే అదే రాసి మా నోటీసు ప్రకారం జిల్లా వేలవాడ మండలము బొడమనమెట్ట వద్ద మాకు సంబంధించిన భూమి ఉంది. అది జంగంరెడ్డి మనవరాలనైనా నేను. జంగంరెడ్డి అంటే పెద్దల నుంచి వచ్చిన వారసత్వపు భూమి అది మాకు. కాకపోతే మాకు చెందిన భూమిని వేరే వాళ్ళు కబ్జా చేస్తున్నారని ఇదివరకు ముఖాముఖి చర్చలో తెలియజేసినాము. అది సోముల శివశంకర్ రెడ్డి అనే అతను వేరే వాళ్ళ ద్వారా అంటే లతా ప్రింటింగ్ ప్రెస్ గోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి, రామకృష్ణారెడ్డి వాళ్ళు కబ్జా చేసినారు. ఇంకా ఎంతమంది ఉన్నారో బయటకు వస్తారో అన్న ఉద్దేశంతో మేము ఇంతవరకు చెప్పినాము. కానీ ఇప్పుడు ఎంఆర్ఓ గారు సర్వే ఉంది మీకు రండి అని చెప్పేసి 14వ తేదీ విఆర్ఓ గారు మాకు ఫోన్ చేసి చెప్పినారు. కానీ నోటీస్ అయితే గాన 6వ తేదీ 6/5/2025 నోటీస్ అయితే 6వ తేదీ రెడీ చేసినారు. మాకు తెలియచేయడం ఏమంటే 14వ తేదీ విఆర్ఓ సుబ్రహ్మణ్యం గారు భూమి దగ్గరికి రండి, ఆడ సర్వే ఉంది అని చెప్పినారు. మేము 15వ తేదీ అక్కడికి వెళ్ళాము, సర్వే దగ్గరికి వెళ్ళాము. 2 గంటలకు మధ్యాహ్నం 2 గంటలకు ఉంది రమ్మంటే అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత సర్వేర్ గారు మాకు ఏమని చెప్తున్నారంటే, సర్వేరు ఓన్లీ కొలతలు లేవు, ఓన్లీ ఎంజాయ్మెంట్ దానికి మాత్రమే వచ్చాము అని చెప్తున్నారు. దానితో కొద్దిగా మేము అడిగామన్నమాట వాళ్ళను. ఎందుకు కొలతలు ఉన్నాయని చెప్పారు కదా, మీరు ఓన్లీ ఎంజాయ్మెంట్ అంటున్నారు. ఎంజాయ్మెంట్ అంటే కన్నా ఆన్లైన్ల ద్వారా చూసి కూడా చేయొచ్చు కదా, మరి ఇంత దూరం అందరినీ రప్పించడం ఎందుకు అని అడిగినాము. దానికి ఆయన ఈ భూమికి సంబంధించి 340B 1 ఎకరా 80 సెంట్ల భూమి, 414A 319 మాకు సంబంధించిన భూమి, మాది పెద్దల నుంచి వారసత్వం నుంచి వచ్చిన భూమిని మేము సర్వే చేయడానికి మాకు హక్కు ఉంది. ఎప్పుడైనా సరే, ఎన్ని సంవత్సరాలైనా సరే
మాకు ఉంది. మేము అమ్మిన భూమి పోను, మిగిలిన భూమి అలానే ఉండాలి తప్ప ఇంకా ఎవరు కబ్జా చేయడానికి లేదు దాన్ని. కాకపోతే ఎంజాయ్మెంట్ అనేది ఎందుకు అడుగుతున్నారో అర్థం కాలేదు. మా భూమి బీడులున్నా కూడా పర్వాలేదు, కాకపోతే దాన్ని లతా ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు కబ్జా చేసినారు. లతా ప్రింటింగ్ ప్రెస్ గోపాల్ రెడ్డి, వాళ్ళ నాన్న వెంకటరెడ్డి, రామకృష్ణారెడ్డి, సుబ్బమ్మ వాళ్ళు దానిని కబ్జా చేసి వాళ్ళు సోమశివశంకర్ రెడ్డి అనే అతనికి అమ్మినారు. అమ్మినందువల్ల మాకు భూమి లేదు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి ఎన్నిసార్లు విన్నవించినా జరగలేదు. కాకపోతే నిన్న సర్వే జరగడానికి ముందు యోగేశ్వర్ రెడ్డి అనే అతను ఫైర్ డిపార్ట్మెంట్ అంట, అతనిది ఫైర్ డిపార్ట్మెంట్ అయితే మాత్రము మాకు అంటే బెదిరింపుగా మేము ఈ సర్వే చేయనీయము అని చెప్పేసి బెదిరిస్తున్నాడు. అతనికి ఏమి సంబంధం? అతనికి 340Bలో భూమి ఉందా? నాకు క్వశ్చన్ మార్క్. నన్ను వాళ్ళతో చెప్పాలి, వాళ్ళు చూపించాలి కదా. 414Aలో వాళ్ళకు దాంట్లో కూడా భూమి లేదు. నా భూమిని నేను కొలుసుకోవడానికి అతను ఎవరు అడగడానికి దీన్ని సర్వే చేయని అని నేను అడ్డుకుంటాను అంటున్నాడు. ఇది ఎంతవరకు వాస్తవము ఎంఆర్ఓ గారే తెలియజేయాలి దీన్ని. మాకు అయితే ఎంఆర్ఓ గారు దీనిని పూర్తి సర్వే చేసి, పెద్దల నుంచి వచ్చిన భూమి ఇది మాకు 1940 నుంచి ఆర్హెచ్లో ఉంది. ప్లస్ ఇంకా వేరే పూర్వపు రికార్డులు ఉన్నాయి. అంత రికార్డులు విచారించి మా భూమిని మాకు ఆన్లైన్ చేయవలసిందిగా కోరుచున్నాను. మిగతా వాళ్ళను బ్లాక్ లిస్ట్ లో పెడతారో దాన్ని మీరు క్యాన్సిల్ చేస్తారో మాకైతే తెలియదు. వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారో మా భూమి మాకు ఎక్కించాలి మీరు. దానిని మేము కోరుకుంటున్నాము. కానీ రికార్డుల ప్రకారంగా పోతారా, మీరు ఎంజాయ్మెంట్ ప్రకారం పోతారా అనేది అది మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే ఇట్లా కబ్జాలు చేస్తూ ఎంజాయ్మెంట్ ఎన్నైనా తీసుకుంటారు, అది కాదు మెయిన్ రికార్డ్. మండలం బోడెమ్మనూరు మెట్ట దగ్గర మే 15వ తారీఖు మధ్యాహ్నము పొల తగాదాలు జరుగుతూ ఉండగా అదే రూట్లో మా సొంత ఊరు అయిన జమ్మలమడుకు వెళ్తూ ఉన్న సందర్భంలో అక్కడ మా ఫ్రెండ్ పొలము ఉండడంతో అక్కడ ఆగడం జరిగింది. ఆగినప్పుడు ఆ పొల తగాదా ఏంటి, ఎందుకు ఇలా ఉంది అని విచారించడము. ఆ విచారణలో ఎవరిది ఆ పొలము, ఎవరిది, ఇవన్నీ కూడా నాకు అనవసర సబ్జెక్టు కాబట్టి ఈ గొడవలు ఇలాంటివన్నీ పడకుండా ఏదైనా ఉంటే లీగల్గా, లేదు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్ వారి దగ్గరికి వెళ్ళేసి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి అక్కడి నుంచి న్యాయం జరుగుతుందని ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితురాలకి తెలియజేయడం అనేది, అట్ ది సేమ్ టైము ఏదైనా కానీ దానివల్ల ఆ బాధితురాలకి న్యాయం జరిగినప్పుడు మరొక వ్యక్తికి అన్యాయం జరుగుతుందేమో ఆ వ్యక్తి కూడా చెక్ చేసుకోమని తెలియజేయడం అనేది. ఈ ఇష్యూలో, ఈ గొడవలో నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా నన్ను ఈ గొడవలోకి లాగుతున్నారు. మీరు ఒకటే ఆలోచించాల్సింది, ఫస్ట్ థింగ్ మీకేం కావాలి? ఆ పొలం కావాలి. ఆ పొలం ఓనర్ ఎవరో సంపర్సన్, వాళ్ళు మీరు చేసుకోవాల్సిన ఇష్యూ. దాంట్లో నన్ను లాగాల్సిన అవసరం లేదు. నేను సలహాలు ఇచ్చాను, ఇంకా మీకు మంచిగా చెప్పాను, ఎలా పోవాలి, ఎవరిని కలవాలి, ఎవరిని కలిస్తే మీకు న్యాయం అవుతుంది అని, న్యాయం జరుగుతుంది అని ఇంకా నేను మీకు మంచిగా చెప్పాను. అయినా కూడా నా గురించి మీరు బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నారని తెలిసింది. ఇంతటితో ఆపుతారని ఆశిస్తున్నాను. నంద్యాల పట్టణానికి చాలా సమీపం, అంటే చాలా కొద్దిపాటి దూరంలో పాండురంగాపురం అనేటువంటి గ్రామంలో చాలా మహనీయంగా, మహిమాన్వితంగా, దేదీప్యమానముగా, అత్యంత వైభవంగా, సర్వాంగ సుందరంగా శ్రీ అమ్మా భగవాన్ల యొక్క అత్యద్భుతమైన ఆలయ నిర్మాణము అనేటువంటిది అనేకులైనటువంటి భక్తుల యొక్క సహాయ సహకారాల మేరకు చాలా గొప్పగా నిర్వహణ గావింపబడింది. మానవులను ఉద్ధరించడం, మానవులను సన్మార్గంలో నడిపించడం,
ధర్మపరమైనటువంటి అంశాలలో మానవులను దీక్షాధారులను చేయటం అనేటువంటి కొన్ని ప్రత్యేకమైన సంకల్పాలను తీసుకొని శ్రీ అమ్మా భగవాన్లు ఈ భూమి మీద అవతారం చేసి ఉన్న విషయం అమ్మా భగవాన్ల భక్తులకే కాదు, అపారమైన జనసందోహానికంతా కూడా తెలిసిన విషయం. మరి వారి యొక్క కృప, అనుగ్రహం, కటాక్షం అనేటువంటిది చాలా సులభంగా అందరూ పొందడానికి ఒక దివ్య ధామమే ఇక్కడ నిర్మాణం గావింపబడినటువంటి శ్రీ అమ్మా భగవాన్ల యొక్క ఆలయం. ఈ ఆలయంలో అమ్మా భగవాన్లు పరంజ్యోతి స్వరూపమై ఇక్కడ ప్రతిష్టాపితం గావింపబడుతున్నారు. రేపు 28, 29, 30 తారీఖుల్లోన స్వామివార్ల యొక్క విశేషమైన మహత్తరమైన హోమాదులన్నీ కూడా నిర్వహింపబడుతున్నాయి. ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహణ గావింపబడుతున్నాయి. అనేకులకు అన్నదానాలు, అన్నప్రసాదాలు నిర్వహణ గావింపబడుతున్నాయి. ఇట్లాగా అనేకమైన కార్యక్రమాలలో రేపటి నుంచి ఈ కార్యక్రమాలు మొదలవుతున్నాయి. అంత మాత్రమే కాకుండా పోయిన బుధవారం, గురువారం 2 రోజుల్లో ధ్వజ ప్రతిష్టాది కార్యక్రమాలు కూడా సమాప్తము గావింపబడి అప్పుడే దీక్ష అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది. కాబట్టి ఈ 3 రోజులు జరిగేటువంటి ఈ మహత్తరమైన కార్యక్రమంలో ప్రతి వారు కూడా పాల్గొని ఆ స్వామివారి అపారమైన అనుగ్రహానికి పాత్రలు కావాలా అని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి ఆలయము తరఫుగా ఆచార్యుల వారిగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే దాసాజీ వారి సమక్షంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహణ గావింపబడుతున్నాయి. అంత మాత్రమే కాకుండా ఈ ఆలయాన్ని ప్రతి వారు కూడా దర్శించాలి, వారు కోరుకున్న కోరికలను ఇక్కడే నెరవేర్చుకొని వెళ్ళాలి అనేంత గొప్పగా ఈ ఆలయం యొక్క నిర్మాణం జరిగి ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి అని మరొక్కసారి అందరికీ తెలియజేస్తూ అమ్మా భగవాన్ శరణం. నమస్తే. శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ శరణం. శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆలయ ప్రతిష్టాపన ఈ నెల 28, 29, 30 తేదీల్లో జరుగుతుంది. ఈ ఆలయ ప్రతిష్టాపనలో ప్రముఖంగా శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ల యొక్క శ్రీమూర్తిని, శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ల పాదాలని గర్భాలయంలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. తర్వాత వినాయక స్వామిని, ఆంజనేయ స్వామిని, అశ్వము, కామధేనువు ఇవన్నీ కూడా ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఇన్ని రకాలైనటువంటి ప్రతిష్టలు ఇంత అద్భుతంగా జరగడము, దాని ద్వారా ప్రజలకి లోక కళ్యాణం జరగడము, ఎంతో అద్భుతంగా మహిమలు జరగటము అందరికీ, ప్రజలందరికీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ప్రసాదించబోతున్నారు. ఇక్కడ జాతి, మత, కుల, వర్గ భేదం లేదు. ఎవరైనా ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఎవరికైనా పరంజ్యోతి అమ్మా భగవాన్ అద్భుతాలు చేస్తారు, మహిమలు చేస్తారు. మీరు కోరిన కోరికలను కూడా తీరుస్తారు. ఈ ఆలయ ప్రారంభోత్సవం తర్వాత శాంతి కళ్యాణం జూన్ 9వ తేదీ జరుగుతుంది. అమ్మా భగవాన్లకు కళ్యాణం చేస్తాము. ప్రతి మంగళవారం కూడా ప్రత్యేక మహామంగళహారతులు ఉంటాయి. ఉదయం 11 గంటలకి ప్రతి మంగళవారం మహామంగళహారతి మరియు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. వీటిలన్నింటికీ కూడా ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ఆహ్వానం. అందరికీ అమ్మా భగవాన్ శరణం. ఈ పాండ్రంగాపురం గ్రామంలో గ్రామస్తుల సహకారంతో, ఇక్కడ గ్రామస్తులందరి సహకారంతో స్థలం దానం ఇవ్వడం జరిగింది. ఇక్కడ కమిటీ ఏర్పడి మా కమిటీ తరఫున అందరము భక్తులందరం కలిసి ఒక ఆలయం, మహా అద్భుతంగా ఆలయం నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో పరంజ్యోతి అమ్మా భగవాన్ ప్రతిష్ట, పాదాల ప్రతిష్ట, విఘ్నేశ్వరుడు ప్రతిష్ట, ఆంజనేయ స్వామి ప్రతిష్ట, అశ్వము ప్రతిష్ట, కామధేను ప్రతిష్ట, ధ్వజస్తంభం ప్రతిష్ట రేపు అనగా 28, 29, 30 తారీఖుల్లో ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆలయం కమిటీ తరఫున అందరినీ, చుట్టుపక్కల గ్రామస్తులను అందరినీ ఆహ్వానిస్తున్నాం. నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా నంద్యాల పట్టణం నందు ఆయన విగ్రహానికి పూలమాల వేసిన ఎన్ఎండి ఫరూక్ గారు. నందికొట్కూరులో ఏటీఎంలో వృద్ధులను ఏమార్చి మోసం చేస్తున్న కేటుగాళ్లు. కోడుమూరులోని ఇంద్రజిత్ కాలనీ సమస్యలు పరిష్కరిస్తాం హామీ ఇచ్చిన సర్పంచ్ బి భాగ్యరత్న. భూకబ్జా కోవెలకుంట్ల బోడెమ్మనూరు భూకబ్జాలో కొత్త ట్విస్ట్.
పాండురంగాపురంలో నేటి నుంచి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆలయ విశిష్ట కార్యక్రమాలు.